హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దీస్ మీ ప్రసన్న. ఈ వీడియోలో మా వినాయక చవితి ప్రిపరేషన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చెప్పండి, మీలో ఎంత మందికి వినాయక చవితి అంటే ఇష్టమో? మాకైతే చాలా చాలా ఇష్టం. 1 వీక్ ముందు నుండి మా ఇంట్లో హడావిడి స్టార్ట్ అయిపోతుందన్నమాట. లేడీస్కి అయితే ఎలా డెకరేట్ చేయాలి, తర్వాత ఎలా పూజ చేసుకోవాలి, ఏమేం పిండి వంటలు చేయాలి, అలా హడావిడిగా ఉంటాము. ఇంకా విద్యాసాగర్ గురించి అయితే చెప్పనవసరమే లేదు. కిందనే ఉండిపోతారనమాట. మా స్ట్రీట్లో వినాయకుడిని పెడతారు. సో పెట్టక ముందు నుండి నిమజ్జనం అయ్యేదాకా అసలు ఇంట్లోనే ఉండరు, బయటే ఉండిపోతారనమాట. అంత హడావిడిగా ఉంటుంది మా వినాయక చవితి అయితే. మా అందరికి అంత ఇష్టమైన వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి, ఏమేం కొన్నాము, ఎలా డెకోర్ చేసాము, ఏమేం ప్రిపేర్ చేసుకున్నాము ముందు రోజు, ఇవన్నీ చూసేయండి ఈ వ్లాగ్ లో. ఫెస్టివల్ మనకి సాటర్డే వచ్చింది కదా, మేమైతే థర్స్డే ఈవినింగే షాపింగ్ స్టార్ట్ చేసాము. సో పండు, నేను, చందు, బాబుతో కలిసి బయటకు వెళ్ళామన్నమాట. సో ఫ్లవర్స్ అవన్నీ తీసుకుందాము అని చెప్పి. ఫ్రైడే అయితే రేట్స్ ఎక్కువ అయిపోతాయి అండ్ క్రౌడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. థర్స్డే ఈవినింగే అసలు బీభత్సంగా ఉన్నిందనమాట బయట. ఇంకా అలా షాపింగ్ చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తూ ఉంటే అక్కడ ఒక తాత నన్ను వీడియోలో బాగా చూపించు, నాకు కూడా వీడియో తీయని చెప్తే అలా షూట్ చేసి మీతో షేర్ చేశాను. మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ లో ఫ్లవర్ మార్కెట్ చాలా ఫేమస్. మాకెప్పుడు ఫ్లవర్స్ కావాలన్నా అక్కడికి వెళ్ళి కొంటూ ఉంటాము. ఇంకా ఫెస్టివల్ టైంలో అయితే ఎంత క్రౌడ్ ఉందంటే ఎప్పుడు వెళ్తాం రా బాబు ఇక్కడ నుండి బయటకి అనిపించేలా అయిపోయింది మాకు. థర్స్డే వెళ్ళినా కూడా ఇలా ఉంది. ఇంకా ఫ్రైడే వెళ్ళుంటే అసలు ఎంత క్రౌడ్ ఉండేదో. అండ్ రేట్స్ కూడా చాలా హైలో ఉండేవి నాకు తెలిసి. సో డెకార్ కి కావాల్సిన ఫ్లవర్స్ అన్ని తీసేసుకున్నాము. ఇంకా మాకు కావాల్సిన ఫ్లవర్స్ కూడా తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ కూడా కొనాలి కదా. ఫ్రూట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక ఫ్రూట్స్ అన్ని పెట్టింటారు కదా బాస్కెట్, వెళ్తూ ఉండగా మా పాతు మీద అది పడిపోయిందనమాట. తగిలిందో లేదో అయితే తెలియదు మాకు, కానీ ఏడ్చేశాడు. సో అందుకే ఇంకా అక్కడ అంకుల్ యాపిల్ ఇచ్చి అలా వాడి ఏడుపుని కవర్ చేస్తూ ఉన్నాడు. అంత క్రౌడ్ లో హడావిడిలో ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్స్ కామనే. ఇంకా నా చేతిలో చూసారా ఎన్ని కవర్స్ ఉన్నాయో. మాకు అండ్ మమ్మీ వాళ్ళకు కూడా కలిసి తీసుకున్నాం. అవన్నీ ఫ్లవర్సే అనమాట. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ కూడా కొనాలి. మొత్తం లగేజ్ ఎంత అయిపోతుందో మాకు కూడా ఐడియా లేదు. ఫ్లవర్స్ మాత్రమే అన్ని కొనేసాము. డెకార్ కి కావాల్సినవి, తర్వాత ఇంట్లో పూజకి చాలా కొన్నాం అనమాట మాకు పెట్టుకోవడానికి అలా. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ కొందాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఫ్రూట్స్ కూడా ఎంత హై ప్రైస్ ఉన్నాయో తెలుసా, చాలా డిఫరెన్స్ కనిపించింది నాకు నార్మల్ డేస్ కి అండ్ ఫెస్టివల్ డేస్ కి. సో బార్గెన్ చేయడానికి కూడా ఉండదు, ముందే చెప్పేస్తారనమాట మేడం ఫిక్స్డ్ ప్రైస్ మీద అసలు ఏం అడగద్దండి అని చెప్పి. సో వాళ్ళు అలా చెప్పిన తర్వాత మనం ఇంకా అడగలేము. సో అలా అక్కడ ఇంకా ఫ్రూట్స్ కొనేసాము. నెక్స్ట్ ఇంకా వినాయకుడిని పెడతాం కదా ఇంట్లో. సో డెకార్ కోసం కావాల్సిన కొన్ని ఫ్లవర్స్, తర్వాత ఏవేవో ఆకులు అన్ని పెట్టుంటారు కదా, అవన్నీ తీసుకున్నాము. ఇంకా రీసెంట్ గానే వరలక్ష్మి వ్రతం కూడా జరిగింది కదా, డెకరేషన్ కి కావాల్సినవన్నీ ఎన్ని దొరుకుతున్నాయో అసలు. మామూలుగా ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు మాత్రం దొరకవు, ఇలాంటి టైంలో మాత్రం బాగా దొరుకుతాయే అనుకుంటూ ఉన్నాం మేము. సో అప్పటికి మా ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ వేరే చోటకు వెళ్ళలేం కదా అని చెప్పేసి అన్ని ఇంట్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిమార్ట్ కి వెళ్దాము అని చెప్పి బయలుదేరేస్తున్నాము. సో ఈవినింగ్ అలా అందరం కలిసి వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట. కానీ ముగ్గురం వెళ్ళాం కదా స్కూటీలో, కొంచెం టెన్షన్ అనమాట. సో ఎక్కడ ఎవరైనా అడుగుతారేమో, లేకపోతే ఎక్కడైనా పడేస్తుందేమో పండు. చాలా వీక్ గా ఉందన్నమాట ఆ పాప ఇప్పుడు, అందుకే కొంచెం టెన్షన్ అనిపించింది మాకు. కానీ అలా సన్సెట్ లో అలా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది మాకు. ఇలా ఏవైనా షాపింగ్ చేయాలి అంటే మేము మాత్రమే వెళ్ళాలి అనుకున్నప్పుడు పండునే తీసుకెళ్లాలి మమ్మల్ని. ఎందుకంటే నాకు చందుకు స్కూటీ రాదు. ఒకవేళ మనం కూడా నేర్చుకుంటే బాగుండేది కదా స్కూటీ అని చెప్పి అనుకుంటూనే ఉంటాం నేను చందు. బట్ మాకిద్దరికి స్కూటీ రాదనమాట. ఇలా వెళ్తే పండుతో వెళ్ళాలి, లేదంటే విద్య కానీ సాగర్ కానీ వీళ్ళతో వెళ్లాల్సి ఉంటుంది మేము. సో అలా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అన్ని ఇంట్లో పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ డిమార్ట్కి వచ్చాము. పండు మాత్రమే ఇక్కడ డిమార్ట్ లో షాపింగ్ ఉంది, మాకైతే ఏం లేదు. మామయ్య అత్తయ్య సూపర్ మార్కెట్ కి వెళ్ళి తీసుకొచ్చేసారు అప్పటికే. సో పండు కోసం ఇంకా డిమార్ట్ కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాల్సి ఉంది. వీడియోస్ ఈ మధ్య లేట్ గా వస్తూ ఉన్నాయి కదా, నాకైతే హెల్త్ అస్సలు బాగోలేదు. కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్, లైట్ గా ఫీవరిష్ గా బాడీ పెయిన్స్ ఇలా చాలా ఉన్నాయి.
అయినా కూడా ట్రై చేస్తూ ఉన్నాను వీక్లీ పెట్టాలి వీడియోస్ అని చెప్పి. విజయవాడ నుండి వచ్చిన తర్వాత తిరుమలకు వెళ్ళాం నేను విద్య. తిరుమల నుండి వచ్చిన తర్వాత వినాయక చవితి వచ్చేసింది. అలా బిజీ అయిపోయాము. తర్వాత వినాయక చవితి అయిపోయిందో లేదో నాకు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. థ్రోట్ పెయిన్ అయితే అసలు చాలా ఉండింది. వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా నాకు అసలు రాలేదన్నమాట. అంత పెయిన్ఫుల్గా అనిపించింది. ఇప్పుడు కూడా థ్రోట్ పెయిన్ ఉంది, కోల్డ్ ఉంది. నా వాయిస్లో మీకు తేడా తెలుస్తూ ఉంటుంది. అసలు గట్టిగా మాట్లాడలేకపోతున్నాను నేను. అందుకే వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి. ఇంకా తిరుమలకు వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే వినాయక చవితి వ్లాగ్స్ పెట్టేయాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నట్టు ఈ వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు విజయవాడ నుండి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి స్టార్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ మా పార్తూకి, నెక్స్ట్ విద్య, తర్వాత చందు, తర్వాత సాగర్, మళ్ళీ నేను, మా అత్తయ్య, మా మామయ్య ఒక్కరికి మాత్రం కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఏవీ లేవు. సో తను మాత్రం తప్పించుకున్నారనమాట వీటి నుండి. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే డిమార్ట్ లో అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. మా పార్తో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు డిమార్ట్ లో షాపింగ్ ని. ఇంకా అది అయిపోయిన తర్వాత డిమార్ట్ లో ఐస్ క్రీమ్ అండ్ పాప్కార్న్ దొరుకుతాయి కదా, సో ఐస్ క్రీమ్ తిని చాలా రోజులు అయింది. ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పి తీసుకున్నాను. ఇంకా మా చెల్లి పాప్కార్న్ తీసుకుంటాను, నాకు ఐస్ క్రీమ్ వద్దు అని చెప్పింది. బట్ టేస్ట్ చేసిన తర్వాత నాకు కూడా కావాలి అని చెప్పి మళ్ళీ తీసుకుంది. ఫుల్ కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్ ఇవన్నీ చెప్పారు కదా, మళ్ళీ ఐస్ క్రీమ్ తింటున్నారేంటి అనుకోవచ్చు. నాకు ఆఫ్టర్ వినాయక చవితి వచ్చింది. ఇది వినాయక చవితి ముందు కదా, అందుకే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశాను. వినాయక చవితి అప్పుడు తర్వాత నెక్స్ట్ డే కూడా బాగానే ఉండింది. ఆ తర్వాత రోజు లైట్ గా స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడైతే హెవీగా ఉందన్నమాట. ఈ రోజు మాత్రమే కొంచెం క్లియర్ అయినట్టు అనిపించింది. చాలా మెడికేషన్ తీసుకున్నాను, బట్ ఇంకా క్లియర్ అవ్వలేదు నాకు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, తర్వాత ఇన్స్టాలో కొంతమంది అడిగారు, నార్మల్ వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏంటి ఈ మధ్య వ్లాగ్స్ పెట్టడం లేట్ అవుతుంది అది ఇది అని చెప్పి. బట్ నా ప్రాబ్లం అయితే ఇదన్నమాట. విజయవాడ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం బిజీ అయిపోతాను. నెక్స్ట్ ఇంకా హెల్త్ ప్రాబ్లం ఒకటి, తిరుమలకు వెళ్ళడం ఒకటి, వినాయక చవితి రావడం ఒకటి, ఇలా ఫుల్ ఆన్ బిజీ అయిపోయాను. ఇంకా ఇప్పటి నుండి వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో డిమార్ట్లో అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్తుని, చందుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను, పండు మాత్రం మళ్ళీ బయటకు వెళ్తున్నాము. ఇంకా వినాయకుడి బొమ్మ తీసుకోవాలి, తర్వాత పెట్టాల్సిన ఆకులన్నీ కొనాలి, మామిడాకులు కొనాలి, తర్వాత అరటికాయ చెట్లు ఉంటాయి కదా దేవుడికి పెడతారు, అవన్నీ కొనడానికి వెళ్తున్నాము. ఇంకా వెళ్లే దారిలో ఇక్కడ బాషాబాయి బొరుగులు అని చెప్పి చాలా ఫేమస్ మదనపల్లిలో. సో పండు ఒకసారి ట్రై చేద్దామా ఇక్కడ అని అడిగితే సరే అని చెప్పేసి ఇక్కడ స్టాప్ చేసి అలా బొరుగులు, నిప్పట్ మసాలా తినేసి మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో దేవుడికి 21 టైప్స్ ఆఫ్ లీవ్స్ పెడతారు కదా, ఆ లీవ్స్, తర్వాత అరటి గెలలు ఇవన్నీ తీసుకొని వెళ్ళడానికి ఇక్కడికి వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా వినాయకుడి విగ్రహం తీసుకోవడానికి వెళ్ళాము. మాకొకటి అండ్ మమ్మీ వాళ్ళకొకటి అన్నట్టు 2 విగ్రహాలు అయితే తీసుకున్నాము. అత్తయ్య వాళ్ళకైతే ఇలా విగ్రహం పెట్టి పూజ చేసేది లేదంట. సో నేను పెళ్ళైనప్పటి నుండి ఇంకా స్టార్ట్ చేశాను. మాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఇంట్లో అయితే ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం పెట్టి మంచిగా పూజ చేసుకునే వాళ్ళం. ఇంకా పండు నేనే మ్యాక్సిమం షాపింగ్ చేయడానికి వెళ్ళే వాళ్ళం అనమాట, పండుకి స్కూటీ వచ్చినప్పటి నుండి. సో మాకు ప్రైజెస్ తెలుసుంటాయి కదా, ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి. నిజంగా షాక్ అయ్యానమాట నేను, ఇంత ప్రైస్ చెప్తున్నారేంటి, ప్రతి ఇయర్ ఇలా పెరిగిపోతున్నాయి ఏంటి అని. ఇంకా ఇయర్లీ వన్సే కదా పెడతాము, అక్కడ కూడా బార్గెయిన్ చేయడం ఎందుకు అని చెప్పి వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అలా కొనేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా పండు ఫ్రూట్స్ కొనేసింది. అలా ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మేము ఇంటికి వచ్చే టైంకి చందు పూజ రూమ్ క్లీన్ చేస్తూ ఉండింది. సో అలా పూజ రూమ్లోకి వెళ్ళి ఇంకా మేము తీసుకొచ్చిన వినాయకుడి విగ్రహం అక్కడ పెట్టేసి, సో ఆ దేవుడి ఫొటోస్ కొంచెం సెట్ చేసేసి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వేరే వేరే పనులు ఉన్నాయి, తినేసిన తర్వాత అవన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి అత్తయ్యకి, చందుకి వీళ్ళందరికీ దోశ వేయించేస్తూ ఉన్నాను. ఇలా ఫెస్టివల్స్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు ఇంట్లో దోశ పిండి ఉంటే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది కదా మన వర్క్. అందుకే ఇంకా చందు మేము తిరుమలకు వెళ్ళినప్పుడు దోశ పిండి నానబెట్టి పెట్టింది. సో అలా ఇంకా మా డిన్నర్లో అయితే దోశ విత్ పప్పు చేశారు మా అత్తయ్య. సో పప్పుతో అలా తినేసాము. బూచొస్తాందడా
పాతు పాతు పక్కన రాతా పాతు దాని మధ్యలో చేతులు పెడతాను అర్జుడు వాడు. బూచి వస్తాంది ఉన్నాడా? బూచి బూచి వస్తాందడా? రా బూచి, పాతు అది వేస్తానట్రా. మా పాతు చూడండి అసలు రోజుకి ఎంత నాటీ అయిపోతున్నాడో. బొమ్మలు అన్ని పెట్టుకొని కూడా అవేవి తీసుకోకుండా వెళ్ళి వాడి బట్టలన్నీ లాగేస్తూ ఉన్నాడు. సో మా అత్తయ్య తీసుకుంటుంటే కూడా రావట్లేదు. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మా మామయ్యతో కూర్చొని కొద్దిసేపు ఆడుకున్నాడు. ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా అసలు టాయ్స్తోనే ఆడుకోడు వాడు ఏంటో అసలు. ఇంకా ఆ బొమ్మ చూసారా, నేను విద్య తిరుపతిలో మా పాతు కోసం తీసుకొచ్చాము. పార్టీ ఏమో ఇంకా మా మామయ్యతో ఆడుకుంటూ ఉన్నారు. సాగర్ అండ్ విద్య కిందనే ఉండిపోతారనమాట వినాయకుడిని ఎత్తేదాకా. ఇంకా సో చందు వచ్చి పూజ రూమ్ లో ఫొటోస్ అన్నిటికీ బొట్లు పెడుతూ ఉంది. ఇంకా మా అత్తయ్య ఏమో ఇలా చెండు మల్లె పూలు కడుతూ ఉన్నారనమాట గడపలకి వేయడానికి. సో అలా అత్తయ్యకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ నేనేమో మాకు పెట్టుకోవడానికి తర్వాత వినాయకుడి విగ్రహంకి కావాల్సిన పూలన్నీ కడుతూ ఉన్నాను. ఫెస్టివల్ సాటర్డే అయినా మేమన్నీ థర్స్డే నైటే రెడీగా చేసి పెట్టేసుకుంటున్నాము, ఫ్రిడ్జ్ లో పెడితే ఉండిపోతాయి కదా అన్నట్టు. సో ఫ్రైడే చేసామనుకోండి, ఆ వర్క్స్ అన్ని చేసి ఫుల్ టయర్డ్ అయిపోతాము. నెక్స్ట్ సాటర్డే వర్క్స్ చేయాలి అంటే కొంచెం టయర్డ్ గా ఉంటుంది, తర్వాత మార్నింగ్ తొందరగా లేవలేము. అందుకే ఇంకా ప్లాన్ చేసుకుని థర్స్డే నైట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాం ఫెస్టివల్ వర్క్స్. ఇంకా ఈ పెట్టుకునే పూలు కట్టాలంటే నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కట్టాలి, చందుకి కట్టడం రాదు అండ్ మా అత్తయ్యకి కూడా కట్టడం రాదు. ప్రతిసారి ఇంకా నేనే ఓపిక్గా కూర్చొని కడుతూ ఉంటాను. అది అలా అయిపోయిన తర్వాత నాకు ఎందుకో మెహందీ పెట్టుకోవాలి మంచిగా అనిపించింది. ముందు ఫెస్టివల్స్ అప్పుడు బాగా పెట్టుకుంటూ ఉండేదాన్ని పెళ్ళవ్వక ముందు. ఎందుకో ఈసారి అలా పెట్టుకోవాలి అనిపించింది. చేతికే కాకుండా కాళ్ళకు కూడా పెట్టుకుని, అసలు కాళ్ళకు పెట్టుకోవడానికి నేను ఎప్పుడూ అసలు ప్రిఫర్ చేయను. ఎందుకో ఏమో విజయవాడలో ఉన్నప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నాను కాళ్ళకి. మళ్ళీ అలా పెట్టుకుంటే బాగుంటుంది, కాళ్ళకు గోరింటాకు పెట్టుకొని పట్టీలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించి పెట్టుకున్నాను. బట్ అది న్యాచురల్ గోరింటాకు కాదు, మెహందీ కదా, అందుకే చాలా బ్లాక్ గా పడిపోయిందనమాట. అసలు డేస్ గడిచే కొద్దీ ఆ కాళ్ళకున్న గోరింటాకు చాలా వియర్డ్ గా అనిపిస్తుంది నాకు. ఇంకా ఇదొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ పండు వాళ్ళ కాలేజ్లో ఫ్రైడేనే వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయంట. సో వాళ్ళ మేడం చెప్పారంట అందరూ ట్రెడిషనల్ వేర్లో రావాలి అని. సో నన్ను అడిగింది శారీలో వెళ్తాను నేను, వచ్చి నన్ను రెడీ చెయ్యి అని చెప్పి. సో అలా పండుని రెడీ చేయడానికి మార్నింగే ఇక్కడికి వచ్చేసాను. పండుని వచ్చి నన్ను తీసుకొచ్చిందనమాట ఇక్కడికి. సో విద్య అప్పటికి ఇంకా లేవలేదు నన్ను డ్రాప్ చేయడానికి. అందుకే ఇంకా నాకు కాలేజ్కి టైం అయిపోతుంది, నేనే వచ్చి తీసుకొస్తాను నిన్ను అని చెప్పి నన్ను తీసుకొచ్చేసింది ఇక్కడికి. ఇలా అయితే మా పండుని రెడీ చేశాను. ఇంకా శారీ కూడా నాదే. ముందు రోజే ప్రీప్లీటింగ్ చేసుకొని ఎంత రెడీగా పెట్టుకునిందో తను. అసలు ప్రీప్లీటింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా చేసింది. విత్ ఇన్ మినిట్స్ లో కట్టేసుకుంది అనమాట శారీ. చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. నాకు మ్యారేజ్ అయినా కూడా ఇంత నీట్ గా కట్టుకోవడం అస్సలు రాదు శారీ ఇంతవరకు. కానీ మా పండు కట్టుకున్న శారీ అయితే నాకు బాగా నచ్చేసింది అనమాట. ఇంకా నాకు కూడా ఎప్పుడైనా కావాలి అంటే నా శారీస్ కూడా ప్రీప్లీటింగ్ చేయిస్తుంది, అంత పర్ఫెక్ట్ గా చేస్తుంది అనమాట. సో కాలేజ్ కి టైం అయిపోతుందని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది, ఒక్క ఫోటో కూడా తీసుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకా మా తమ్ముడు వెళ్ళి తన్ని డ్రాప్ చేసి వస్తాడనమాట కాలేజ్ లో. అలా పండుని ఇంకా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నన్ను కూడా వంశీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాడు. ఇంకా నేను కూడా ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసాను. ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసుకుందాము ఈవినింగ్ లోపు అని చెప్పి.
నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నేను విద్య బయటకు వెళ్తున్నాము. యాక్చువల్గా వినాయక చవితికి నాకు అండ్ విద్యాకి మమ్మీ వాళ్ళు బట్టలు పెడతారు. సో నాకు శారీ కొనేసారనమాట. ఇంకా విద్యాకి బట్టలు తీసుకోవడానికి షాపింగ్కి వెళ్తున్నాము. వచ్చే దారిలో అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే ఆ ట్రాఫిక్లో మాకు షాప్ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఈజీగా 45 మినిట్స్ పట్టిందనమాట. సో అలా ఇంకా నేను విద్య ఇక్కడికి వచ్చాము. తర్వాత వంశీకి కూడా కాల్ చేశాను, ఇలా బయటకు వచ్చాము రా అని చెప్తే వాడు కూడా వచ్చాడు. ఇంకా ఫస్ట్ అయితే ట్విల్స్కి వెళ్ళాము. విద్యాకి అక్కడ ఏం నచ్చలేదు. సరే పక్కనే ఉన్న రేఖా కిడ్స్ పాయింట్లో మా పాతు కూడా ఒక డ్రెస్ తీసుకుందాము పండక్కి అని చెప్పి నేను విద్య వెళ్ళాము. ఇంకా మా వంశీ కూడా వచ్చాడనమాట. నాకు కూడా ఇంట్లో వర్క్ ఏం లేదు, నేను కూడా వస్తాను అని చెప్తే వెళ్ళి అక్కడ మా పాతు కోసం డ్రెస్ అయితే సెలెక్ట్ చేసి కొనేసాము. నెక్స్ట్ ఇంకా మా విద్య కోసం గుడ్ థింగ్స్కి వెళ్ళామన్నమాట షాపింగ్ చేయడానికి. బ్యాగీ ప్యాంట్, అవును బ్యాగీ ప్యాంట్ వేసుకుని బాగుంది విద్య వేసుకున్న తర్వాత. నిజంగా బాగుంది. షోల్డర్ లెంత్ స్లీవ్స్ ఇప్పుడు ట్రెండ్ కదా, సో అలాంటివి తీసుకోమని చెప్పాను విద్యాకి నేను. బట్ చాలా లూజ్గా అనిపించాయి, అందుకే విద్య తీసుకోలేదన్నమాట. ఫైనలీ ఈ షర్ట్ అయితే తీసుకోమని చెప్పాను. బాగుంటుంది విద్య, ఇది తీసుకో అని చెప్పాను. ఎప్పుడు ఉన్నవే ట్రై చేస్తూ ఉంటాడు, లైక్ చెక్స్ కానీ తర్వాత ఫుల్ స్లీవ్స్ కానీ. అవి కాకుండా ఈసారి హాఫ్ లెంత్ స్లీవ్స్ తీసుకోమని చెప్పాను. సో అలా ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా ప్యాంట్ కూడా దానికి సెట్ అయ్యేది తీసుకున్నాడు. నెక్స్ట్ ఎంత షాపింగ్ చేసినా విద్య ఖచ్చితంగా టీ షర్ట్స్ కొనాల్సిందే. అలా షర్ట్ ప్యాంట్ తీసుకున్న తర్వాత ఇంకా టీ షర్ట్ కూడా కొనేసాడు. అలా మా విద్య షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంశీని మాకు ఇంకా వేరే షాపింగ్ ఉంది లేరా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి వాడిని పంపించేసాము. సో వంశీ కూడా తీసుకున్నాడు. బట్ నేను వేరే షాప్లో తీసుకుంటాను, మీకు వేరే వర్క్స్ ఉన్నాయన్నారు కదా వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించేశాడు. సో అలా మేము ఇంకా ధనలక్ష్మి శారీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే మా అత్తకి శారీ కొనడానికి, మా డాడీ వాళ్ళ సిస్టర్కి. సో చెప్పాను కదా పుట్టింటి వాళ్ళు అమ్మాయికి వినాయక చవితికి బట్టలు పెడతారు అని చెప్పి. అలా నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అత్తకు కూడా పెట్టాలి కదా, సో మా అత్త కోసం శారీ కొనడానికి అయితే ఇక్కడికి వచ్చాము. అలా మా అత్త షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదొచ్చి ఫ్రైడే ఈవినింగ్. నెక్స్ట్ డే ఏమేమి శారీస్ కట్టుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుందాము అని చెప్పేసి శారీస్ బ్లౌజెస్ అన్నీ రెడీగా పెట్టుకునేసాము నేను చందు ఇద్దరం కలిసి. ఇంకా దాని తర్వాత డెకార్ చేయడానికి కూర్చున్నాను. సో వినాయక చవితి అంటేనే మంచిగా పూజ చేసుకుంటాం కదా, సో వినాయకుని ఇంట్లో పెట్టుకొని బాగా పూజ చేసుకోవడం నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. అలా సింపుల్గా కాకుండా ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా, ఏదైనా డెకార్ చేసుకొని నీట్గా రెడీ చేసుకొని పెట్టుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. నువ్వు చెప్పినావు కదా, మొన్న నువ్వు చెప్పలేదా సాంబార్ గురించి చెప్తాడు విద్య. ఇంకా మేము అలా వర్క్ లో ఉంటే మా అత్తయ్య మా అందరి కోసం టీ పెట్టి తీసుకొచ్చారు. సో విద్య మా అత్తయ్య మీద జోక్స్ వేస్తూ ఉన్నారనమాట. అలా నవ్వుకుంటూ టీ తాగుతూ ఉంటే మా చందు టీ మొత్తం పడేసిందనమాట నవ్వి నవ్వి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మేము విజయవాడలో ఉన్నప్పుడు మా మామయ్య మా అత్తయ్య కోసం చికెన్ కర్రీ చేశారంట. అది సాంబార్ లాగా ఉన్నిందంట, అంత పలుచగా చేశాడు అని చెప్పి విద్యతో మా అత్తయ్య ఏదో చెప్తూ ఉంటే ఇంకా విద్య వచ్చి మా అత్తయ్య మీద సెటైర్స్ వేస్తూ ఉన్నాడు. అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ టీ తాగడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు డెకరేషన్ అన్నమాట. నాకు ఇలాంటివి చేయడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. ఏదో చేద్దాం అనుకున్నాను, బట్ ఫ్లవర్స్ అవైలబుల్లో లేవు, అందుకే ఇంకా ఉన్న దాంట్లోనే చేయాలి అని చెప్పి ఇలా బ్యాక్ డ్రాప్లో పెడితే బాగుంటుందని చెప్పి ఇలా డెకార్ చేశాను. ఇంకా అది వాడిపోకుండా వాటి మీద ఒక తడి క్లాత్ పెట్టేశాను. నెక్స్ట్ అక్కడ ప్రసాదం గిన్నెలన్నీ చూపిస్తున్నాను కదా, అది డీమార్ట్లో తీసుకున్నాను. మంచిగా అనిపించింది నాకు, ప్రసాదాలన్నీ నైవేద్యంగా దాంట్లో పెట్టేయచ్చు అని.
యాక్చువల్గా అలాంటివన్నీ వెండివి తీసుకోవాలంటే నాకు చాలా చాలా ఇష్టం. బట్ టైం కూడా కలిసి రావాలి కదా, సో వెండివి కొనే రోజు కూడా రావాలి అని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత సూపర్ మార్కెట్లో సరుకులు తెచ్చారు, అవన్నీ కూడా మొత్తం ఎత్తి పెట్టేసాము. నవ్వినావు కదరా. సో అలా మా పార్టీతో కొంచెం టైం స్పెండ్ చేసి మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే ప్రసాదాలకి కావాల్సినవన్నీ నానబెట్టాల్సినవి అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ నానబెట్టి పెట్టేశాను. సో దట్ ముందే పెట్టేస్తే గుర్తుగా ఉంటాయి, ఒకవేళ పడుకునే ముందు పెడదాము అనుకుంటే మర్చిపోతాము అన్నట్టు. సో అక్కడికి ఇంకా మాక్సిమం వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇది వచ్చి ఇంకా ఫైనల్ వర్క్ అన్నమాట. గడపలకి పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గు వేసేస్తే అక్కడితో మా వినాయక చవితి పనులన్నీ అయిపోయినట్టే. మాక్సిమం పెద్ద పెద్ద వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే ఇలాంటివి కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. సో అవన్నీ అయిపోయాయి, ఇంకా నిదానంగా చేసుకుందాంలే అన్నట్టు స్లోగా చేసుకుంటూ ఉన్నాను, ఎంత లేట్ అయినా అవ్వనీలే అన్నట్టు. ఫస్ట్ అయితే పూజ రూమ్ దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ డోర్ దగ్గరికి అయితే వచ్చేసాను. అప్పటికే ఇంట్లో అందరూ పడుకునేసారు, ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా స్లోగా చేసుకుంటూ ఉన్నాను. మెయిన్గా ఇలా ఫెస్టివల్స్ ఏవైనా వచ్చాయి అంటే నాకు ఆ రోజు నైట్ నిద్రే ఉండదన్నమాట. నెక్స్ట్ డే ఏమేం చేయాలి, ఫాస్ట్గా అవుతాయా లేదా వర్క్స్, ఎలా చేయాలి, ఇవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి నాకు. సో మీలో కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నా అలాగే ఆలోచించుకుంటూ పడుకునే వాళ్ళు ఉంటే. నెక్స్ట్ డే ఫాస్ట్గా లేవాలి కదా, పడుకుందాము అని ఎంత ట్రై చేసినా నిద్రే రాదు అసలు, మొత్తం వాటి మీదే ఉంటుంది ఆలోచన అంతా కూడా. సో అలా బయట ఇంకా ముగ్గు వేసేసి పసుపు కుంకుమ కూడా పెట్టేస్తే ఇంకా అక్కడితో నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను. బట్ మళ్ళీ ఇంకొకటి గుర్తొచ్చింది, నెక్స్ట్ డే మార్నింగే డెకార్ చేసుకోవాలి కదా, ప్రసాదాలు అన్నీ చేసి అవి చేయాలంటే లేట్ అయిపోతుందేమో. సో కావాల్సినవి రెడీగా పెట్టుకుందాము అని చెప్పేసి ఇలా శారీతో డెకార్ చేయడానికి బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎక్కువ హడావిడి ఏం లేకుండా ఉన్న వాటితోనే చేయాలి అనుకున్నాను ఈసారి. సో శారీస్ ఉంటాయి కదా, శారీస్ని తర్వాత మా దగ్గర ఉన్న చున్నీస్ని యూజ్ చేసి డెకార్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ డే కావాల్సిన శారీ కూడా ప్రీ ప్లీటింగ్ చేసుకుందాము అనుకున్నాను. బట్ ఇవన్నీ ఒకదాన్నే కంప్లీట్ చేసేసరికి టైం ఇంకా 12:30 అయిపోయింది అప్పటికే. సో ఫాస్ట్గా పడుకోవాలి అండ్ టయర్డ్ కూడా అయిపోయాను చాలా, అందుకే ఇంకా ప్రీ ప్లీటింగ్ అయితే చేయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బై బాయ్.